దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించబోతూ ఉన్నాం. నిజముగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. చివరిగా మనమందరము కూడా దేవుని మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలని వాక్యం సెలవిస్తాం. ఏమాత్రము కూడా బలహీనులుగా జీవించకూడదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని బిడ్డలుగా మనమందరము దేవుని శక్తిని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి. ఆత్మీయంగా బలవంతులుగా మనం జీవించాలి. దేవుని శక్తి ద్వారా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈ దినము మనం చూసినట్లయితే సాతానుడు అందరినీ కూడా చాలామందిని బలహీనులుగా మారుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా బలహీనులుగా చేసి, ఆత్మీయ జీవితంలో ప్రార్థనను, ఆయనలో ఎదిగే విషయంలో, ఆయనలో నడిచే విషయంలో, ఆయన స్వరం వినే విషయంలో, ఆయన కొరకు జీవించే విషయంలో, ఇంకా అనేక విషయాల్లో బలహీనులుగా మార్చి లోకంలో కలుపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం అందుకే సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో ఆయన బిడ్డలు ఆయన శక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి. అప్పుడే మనము జయ జీవితము జీవించగలుగుతాం. దేవుడు అందరినీ బలవంతులుగా చేయనుగాక. ఆమె